రైతులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త అందించింది. వానాకాలం సీజన్కు సంబంధించిన రైతు భరోసా నిధులను ఈ నెల 26వ తేదీన లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయనుంది. ఆ రోజు మదిరలో జరిగే సభలో ఈ నిధులను సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా విడుదల చేయనున్నారు. మదిరలో బహిరంగ సభకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. త్వరితగతిన ఏర్పాట్లు పూర్తి చేయాలని ఖమ్మం జిల్లా కలెక్టర్కు ప్రభుత్వ ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలో వర్షాలు మొదలయ్యాయి. నైరుతి రుతుపవనాలు రాష్ట్రాన్ని తాకడంతో తొలకరి ప్రారంభమైంది. దీంతో రైతులు పంట సాగు చేసేందుకు ఏర్పాట్లో నిమగ్నమయ్యారు. ఈ క్రమంలో ప్రభుత్వం నుంచి వచ్చే పెట్టుబడి సాయం కోసం ఎదురుచూస్తున్నారు. తొలి రోజు ఎకరంలోపు పొలం ఉన్న రైతులకు రైతు భరోసా నిధులు జమ చేయనున్నారు. ఆ తర్వాత ఆ పైన వ్యవసాయ భూమి ఉన్న వారికి విడుదల చేయనున్నారు. హైదరాబాద్లోని ఎంసీహెచ్ఆర్డీలో వ్యవసాయ శాఖ పనితీరుపై సీఎం రేవంత్ రెడ్డి ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఐటీ మంత్రి శ్రీధర్ బాబు, రాజ్యసభ ఎంపీ వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణరావు, ఇతర వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్నారు. రైతు భరోసా జమ, ధాన్యం కొనుగోలు, వ్యవసాయం, యూనివర్సిటీ, ఇతర అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా రైతు భరోసా నిధులు జమ, బహిరంగ సభ కోసం ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ నెల 26వ తేదీ నుంచి నిధుల జమ ప్రారంభమవుతుందని అధికారికంగా రేవంత్ వెల్లడించారు. వర్షాలు ప్రారంభమైన క్రమంలో రైతులకు ఉపయోగకరంగా ఉంటుందనే ఉద్దేశంతో సకాలంలో నిధులు అందిస్తున్నట్లు తెలిపారు. ఎకరానికి 6,000 రూపాయల చొప్పున జమ చేయనున్నామని, 1,50,000 కోట్ల ఎకరాలకు విడుదల చేసేందుకు 9,000 కోట్ల రూపాయలను కేటాయించినట్లు తెలిపారు. 18వ తేదీన జరిగే కార్యక్రమంలో నిధుల విడుదలకు కేబినెట్ ఆమోదముద్ర వేయనుంది. అనంతరం 26వ తేదీ నుంచి నిధుల జమ ప్రారంభం కానుంది. తొలి రోజు 73 లక్షల మంది రైతులకు అందించనున్నారు. ఇక సన్న రకాల వరి సాగు కొనుగోళ్ల పర్యవేక్షణ కోసం ప్రత్యేక సమన్వయ కమిటీ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం నిర్ణయించింది. రైతులకు ఉపయోగపడేలా ఈ కమిటీ ఏర్పాటు చేశారు. వ్యవసాయ శాఖ కార్యదర్శి ఆధ్వర్యంలో వ్యవసాయ శాఖ సంచాలకుడు, ప్రణాళిక శాఖ కార్యదర్శి, పౌర సరఫరాల శాఖ ప్రతినిధులతో కమిటీ ఏర్పాటు చేసి పంటల వివరాలు, సాగు విస్తీర్ణం, కొనుగోళ్లు ప్రణాళికను సమన్వయం చేయాలని చెప్పారు. అకాల వర్షాల ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకొని తూకం, రవాణా, నిల్వ, మార్కెటింగ్ అంశాలపై ముందస్తు వ్యూహం సిద్ధం చేయాలని సూచించారు. వ్యవసాయంలో సాంకేతిక పరిజ్ఞాన వినియోగాన్ని పెంచాలని సీఎం స్పష్టం చేశారు. ఆచార్య జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని నోడల్ ఏజెన్సీగా నియమించి ఏఐ ఆధారిత విధానాలను అమలు చేయాలని సూచించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలంలోని చేపట్టిన ఏఐ పైలట్ ప్రాజెక్టు ఫలితాలను అధ్యయనం చేసి రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసే అవకాశాలను పరిశీలించాలని ఆదేశించారు. రైతు వేదికలను కేవలం సమావేశాలకే పరిమితం కాకుండా బహుళ ప్రయోజన కేంద్రాలుగా అభివృద్ధి చేయాలని సీఎం అభిప్రాయపడ్డారు. విత్తనాలు, ఎరువుల పంపిణీ రైతు వేదికల నుంచి జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రతి వేదిక వద్ద వ్యవసాయ, రెవెన్యూ, పోలీసు శాఖలకు చెందిన అధికారులు అందుబాటులో ఉండాలని, పర్యవేక్షణ బాధ్యతలను అదనపు కలెక్టర్లకు అప్పగించాలని పేర్కొన్నారు. సన్నవడ్ల సాగును ప్రోత్సహించేందుకు రైతుల వివరాలను సేకరించి వ్యవసాయ శాఖ గుర్తించిన 7 రకాల సన్నవడ్ల విత్తనాలను సబ్సిడీపై అందించాలని చెప్పారు.
అలాగే ఎరువుల సరఫరాపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టాలని సీఎం ఆదేశించారు. రైతులు యాప్ ద్వారా ఎరువులను బుక్ చేసుకునే విధానం తీసుకురావాలని, యూరియాలను రైతు వేదికల ద్వారా పంపిణీ చేయాలని సూచించారు. వానాకాలానికి అవసరమైన ఎరువుల కోటా పెంపుపై కేంద్ర ప్రభుత్వంలో నిరంతరం సంప్రదింపులు జరపాలని, రామగుండం ఎరువుల కర్మాగారంలో ఉత్పత్తి అయ్యే ఎరువుల్లో అధిక భాగం తెలంగాణకు కేటాయించేలా కృషి చేయాలని తెలిపారు.